ఏలూరులోని కలెక్టరేట్ వద్ద కూడా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ తరఫున కూడా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్లో కూడా నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సమితి ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 ఇవ్వాలండి. నా పేరు మాణిక్యం, జిల్లా సెక్రటరీ నేను. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ 12వ తారీఖున 2023లో మేము సమ్మె చేసామండి. 42 రోజులు సమ్మె చేసిన సమయంలో మాకు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం ఇచ్చారండి. అయితే లెటర్లో ఇచ్చారు లిఖితపూర్వకంగా. అవి డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలనేది మేము అడిగామండి. అయితే అందులో కొన్ని డిమాండ్స్ నెరవేర్చారు. మట్టి ఖర్చులు అని ఇచ్చారు సార్ జీవో. కానీ ఆ మట్టి ఖర్చుల జీవో ఇప్పుడు కూడా అమలు అవ్వట్లేదు సార్. మా జిల్లాలో అమలు అవ్వట్లేదు, అన్ని జిల్లాలో అమలు అవుతుంది. మన ఏలూరు జిల్లాలో మాత్రం అది అమలయ్యే పరిస్థితి లేదు. అలాగే టీఏ బిల్ ఇస్తామని జీవో ఇచ్చారు, ఆ టీఏ బిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. జీతం ఇస్తామని చెప్పారు, జీతం పెంచే పరిస్థితి లేదు. అలాగే సెంటర్ నిర్వహణకు వచ్చేసరికి సెంటర్ నిర్వహణకి సంబంధించి ఏ కనీస మౌలిక సదుపాయాలు అనేది అంగన్వాడీ సెంటర్లో ఎక్కడా కూడా లేవు సార్. గ్యాస్ పొయ్యిలు అప్పుడు ఇండస్ట్రియల్ స్టవ్లు ఇచ్చారన్నారు, అది కొద్ది మాత్రం ఇచ్చారు. మొత్తం స్టేట్ వైడ్గా 50,000 అంగన్వాడీ సెంటర్లు ఉంటే కనీసం 10,000 మందికి కూడా ఇవ్వలేదండి. ఆ గ్యాస్ పొయ్యిలు పాడైపోయినాయి. మన పిల్లలకి తినడానికి ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, మౌలిక సదుపాయాలు, కరెంటు కానీ, వాటర్ కానీ ఏమీ లేవు. అన్నీ కూడా మా జీతంతోనే మేము నడుపుకునే పరిస్థితి అంగన్వాడీ సెంటర్లు నడుస్తుంది. మా వచ్చే 11,500లోనే మేము జీతం అంతా కూడా సగం వంతు స్కూల్లోనే మెయింటెనెన్స్ పెట్టి ఉన్నది మేము మా పిల్లలకు పెట్టుకునే పరిస్థితి అండి. జీతం పెంచుతామని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతం పెంచుతారని చూసాము. ఇప్పుడు వరకు జీతం అనేది పెంచలేదు సార్. జీతం పెంచకపోగా యాప్ల పేరుతో అధిక భారాన్ని మా మీద పెట్టడం జరిగింది. ఫోన్లు లేవు సార్, ఫోన్లు ఇస్తామని చెప్పారు. అది మొన్న స్టేట్లో అంటే చేశారు సార్, ఫోన్ లాంచింగ్ చేశారు. మీరు ఆల్రెడీ గతంలో ధర్నా చేస్తున్నప్పుడు ఈ నేతలు కూడా వచ్చారు, ఇక్కడ మీకు మద్దతు తెలిపారు. ఇచ్చిన హామీలు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది? నేతలు ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అప్పుడు మేము సమ్మె చేసే టైంలో వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చి పూర్తి మద్దతు మాకు ఇచ్చారు. మీరు మా పెద్ద అక్క చెల్లెళ్ళు, మీకు జీతం పెంచేది మేమే, మా ప్రభుత్వం రాగానే జీతం పెంచుతామనేది చెప్పారు సార్. కానీ జీతం వచ్చిన తర్వాత ప్రభుత్వం మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులను కలిసే పరిస్థితి కూడా లేదు సార్. ఇప్పుడు వరకు మంత్రి గారు కలవడానికి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు సార్. అప్పుడు ఇచ్చిన వాగ్దానాలకి ఇప్పుడు చేసేదానికి అసలు పొంతన లేకుండా చేస్తున్నారు సార్. మాకు సంక్షేమ పథకాలు కావాలనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, అమలు చేస్తామన్నారు, మాకు చేయలేదండి. మాకు ఆల్రెడీ 11,500 రూపాయలు, 12,000 రూపాయలు అని చెప్పి మాకు ఆడ సచివాలయాల్లో ఆన్లైన్లో చూపిస్తుంది సార్. అలాగే మాకు మా పిల్లలు రేషన్ కార్డులో కూడా ఎక్కట్లేదండి. మా అంగన్వాడీ టీచర్ పిల్లలు రేషన్ కార్డులో కూడా వాళ్ళకి వేరే సపరేట్గా రేషన్ కార్డు రావట్లేదు. మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచాలి. ఆ జీతాలు పెంచినట్లయితే మాకు మరి మేము కోరుకుంటున్నాం జీతాలు పెంచాలి. రావట్లేదండి, దేనికి అమలు చేయట్లేదు. మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఫోన్లు ఇస్తామన్నారు, ఇంకా ఫోన్లు ఇవ్వలేదు, మా చేతి దాకా రాలేదు. అదండి, మా స్కూల్లో మాత్రం మౌలిక సదుపాయాలు కావాలి, మా జీతాలు పెరగాలి, మాకు కూడా సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయాలి. ఓకే, చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టంగా ప్రధానంగా చూస్తే కనుక డిమాండ్లు ఏతున్నాయో చూస్తే కనుక గతంలో తాము ధర్నా చేసిన సమయంలో కూడా చూసుకుంటే కనుక ఎవరైతే సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారో ఇచ్చినటువంటి అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ చూస్తే కనుక వారంతా ఒకటే కోరుకునే పరిస్థితి. ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తా అన్నారు, ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు. పూర్తిగా తమ హామీలు కూడా నెరవేర్చాలని చెప్పని కోరుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ చెప్పండి, అసలు ప్రధానంగా గతంలో చూస్తే కనుక కూర్చొని గతంలో ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు పాలకులు అంతా వచ్చారు, వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కూడా హామీలు నెరవేరుస్తా ఉన్నారు. అసలు ఏమైనా నెరవేరిన 19 నెలలు అవుతున్నారు? ఏమీ నెరవేరలేదండి. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్న చూపే చూస్తుంది, పని మాత్రం చాలా ఎక్కువ చేయించుకుంటుంది. యాప్ల పేరుతోటి అందరినీ కూడా అనారోగ్యం పాలు చేసింది ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కానీ ఫోన్లు సరిగా ఎవరో మంచి ఎవరో యాప్స్ వరకు మాత్రం పెంచుతున్నారు, భారం పెరుగుతుంది. చాలామంది హార్ట్ అటాకులతోటి, బీపీ షుగర్లతోటి ఉన్నారు. చాలా వందల సంఖ్యలో, 10ల సంఖ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి 42 రోజుల సమ్మెలో మేము వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, ఇవన్నిటి మీద మా డిమాండ్స్ మీద మేము పోరాటం చేశాము. మరి డిసెంబర్ 22వ తేదీన పెద్ద ఎత్తున విజయవాడలో కూడా ఉద్యమించాము. మరి ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు కూడా కొన్ని డిమాండ్స్ అంగీకరించారు, కొన్ని జీవోలు ఇచ్చారు, అవి కూడా తలా తోక లేకుండా ఇచ్చారు. ఈరోజు మట్టి ఖర్చుల జీవాన్ని ఇచ్చారు, మట్టి ఖర్చుల జీవో ఈ రోజుకి కూడా అమలు కావట్లేదు. మరి మట్టి ఖర్చులు అంటే వెంటనే చనిపోయిన వెంటనే మట్టి ఖర్చులు ఇవ్వాలి. మరి ఈ ప్రభుత్వం అధికారులు కానీ నాయకులు కానీ మరి ఏం ఆలోచిస్తారో తెలియదు. కానీ చనిపోయి సంవత్సరం అయిపోతున్నా కూడా మట్టి ఖర్చుల జీవో అమలు చేయట్లేదు.
ఏ బడ్జెట్లోంచి ఇవ్వాలని కూడా అర్థం కావట్లేదని చెప్పుకొస్తున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. గతంలో జీతం పెంచుతామని చెప్పారు. అప్పుడు చర్చల్లో కూడా మరి అప్పుడు ఎవరైతే ప్రభుత్వం నాయకులు ఉన్నారో అప్పుడు కూడా చర్చల్లో మాట్లాడినప్పుడు కూడా వేతనాలు పెంచుతాము, అంగన్వాడీ అదే యూనియన్ నాయకులకి అధికారులకి ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన వేతనాలు పెంచుతామని చెప్పారు. మరి ఈ రోజు వరకు వేతనాలు పెంచలేదు. మరి వచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి అప్పుడు కూడా మాకు సంఘీభావంగా ఒక మద్దతుగా అనేక నీతి బోధలు చేశారు. మీకు వేతనాలు పెంచుతాం, మీ సాధక బాధకాలన్నీ తీరుస్తాం, మీ కష్ట సుఖాలు తీరుస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది. అనేక సార్లు వింతపత్రం ఇచ్చాం, మాకు వేతనాలు పెంచండి, గ్రాడ్యుయేట్ అమలు చేయండి, సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి. సంక్షేమ పథకాలు మాకు 11,000 ఇచ్చేవాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ కింద మమ్మల్ని పెట్టి ఆయాకి 7,000 ఇస్తున్నారు, మినీలకి 7,000 ఇస్తున్నారు. వాళ్ళని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఈరోజు వాళ్ళు క్రియేట్ చేసుకుని మొత్తం ఎవరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వని పరిస్థితి. మరి ఈరోజు మా కుటుంబాల్లో మా అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఉంటే వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళని కూడా తీసేశారు. వికలాంగులు ఉన్నారు, వాళ్ళని తీసేశారు. మరి చిన్నపిల్లలు చదువుకుని పిల్లలు ఉన్నారు, తల్లికి వందనం లేదు. అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అనేక పథకాలు వస్తున్నాయి. ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ ఏ పథకం కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు రాదని చెప్తున్నారు. మీరు ఇచ్చేది 11,500 మాకు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ చట్టాలు అయితే వర్తిస్తున్నాయో అవి వర్తింపజేయండి. మేము సంక్షేమ పథకాలు అడగం. మేము వాళ్ళకి ఏవైతే ఉన్నాయో మాకు వర్తింపజేయండి. మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి అనేది కూడా మేము అడుగుతున్నాం. ఏమైనా ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మాకు వేతనాలు పెంచాలి, అలాగే గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే లబ్ధిదారులు కూడా నాణ్యమైన ఫుడ్ ఇవ్వట్లేదు ఈరోజు. అలాగే ఎఫ్ఆర్ఎస్ పెట్టి ఈరోజు ఎఫ్ఆర్ఎస్ పేరుతోటి లబ్ధిదారుల సంఖ్య తగ్గించేస్తున్నారు, బడ్జెట్లు తగ్గించేశారు, ఆహార భద్రతకి నిధులు తగ్గించేశారు, ఆహార కొరత ఏర్పడింది, పిల్లలకి భోజనం సరిగా అందని పరిస్థితి. దేశం మొత్తంగా చూసుకుంటే అనేక మంది చావులకు గురవుతున్నారు 0 to 5 years పిల్లలు ఆకలి బాధలతోటి. మరి ఈరోజు ఫుడ్కి నిధులు పెంచకుండా, ఐసీడీఎస్ నిధులు పెంచకుండా ఐసీడీఎస్ని నిర్వీర్యం చేసే దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐసీడీఎస్ని బలోపేతం చేయాలి, బడ్జెట్లు కేటాయించాలి, ఎఫ్ఆర్ఎస్ అనేది రద్దు చేసి లబ్ధిదారులందరికీ కూడా నాణ్యమైన ఫుడ్ అందించాలని చెప్పేసి, అలాగే వేతనాలు పెంచాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా అందరం కూడా కలెక్టరేట్ల దగ్గర ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. వేతనాలు పెంచకపోయినా మా సమస్య ఏం పరిష్కారం చేయకపోయినా భవిష్యత్తులో ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. క్షేత్రస్థాయిలో కూడా అయితే కనీస వేతనాలకు సంబంధించి ఏతున్నాయో తాము ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీలు కూడా వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక యాప్ల పేరుతో పనిభారాన్ని పెంచి తమపై పూర్తిస్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నారు. కూటమి నాయకులు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటలను కూడా ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకపోగా పూర్తిగా ఐసీడీఎస్లను కూడా పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే వ్యవస్థ ముందుకెళ్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించకుంటే కనుక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ సంతోష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.